జస్టిస్ ఈశ్వరయ్య గారు టెక్నికల్ గా లీగల్ గా కొన్ని పాయింట్స్ మనం ఆలోచిస్తే ఇప్పుడు మాకు ఒక లైన్ ఉన్నది. ఇప్పుడు బీసీ 42% రిజర్వేషన్స్ అమలు అవుతుందా అని అంటే జీవో తెచ్చి దానివల్ల ఉపయోగం లేదు, మీరు ముందు నుంచి చెప్తున్నారు, మేము కూడా అదే మీ బాటలోనే మేము నడుస్తున్నాం లీగల్ గా టెక్నికల్ గా. సో ఇప్పుడు ఆ 42% రావాలి అని అంటే 9th షెడ్యూల్ లో పెట్టడం అదొకటే మార్గం అని చెప్తున్నారు. అది అవుతుందా అని అంటే పొలిటికల్ విల్ ఉంటేనే అంటే ఆ లైన్ ఉంటేనే సాధ్యం అవుతుంది. నేను అనుకుంటున్నా ఏ పార్టీకి అది లేదు, అది కూడా జరగదు అంటున్నా. ఇప్పుడు ఈ డిమాండ్స్ దీనివల్ల సరే మనం చేసుకుంటూ వెళ్ళాలి, పోరాటం తప్పదు, కానీ ఇది సాధ్యం అయ్యే అవకాశం ఇప్పుడు కనబడట్లేదు కదా. ఇప్పుడు దాని గురించి చెప్పే ముందు జస్ట్ 2 క్లారిఫికేషన్. మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు అన్నారు అంటే ఎక్కడైనా మనకి ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ ఏ ప్లేస్లో జరిగితే దాని పేరు అది వస్తుంది, అది ఫర్ డిక్లరేషన్ వస్తుంది. కాబట్టి కామారెడ్డి డిక్లరేషను కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు, అది దానికందుకు మామూలుగా అయితే కామారెడ్డి డిక్లరేషన్ అనే వాడుకలో వచ్చేసింది. ఇంకొకటి 42% అనే మీ ధర్నా చేస్తున్నారు కదా, మిగతా అన్ని ఎందుకు కలుపుతున్నారని అన్నారు. అది మీరు సరి అయిన క్వశ్చన్ వేసినారు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 42% ఇది సాధ్యమయ్యే విషయాలు, ఎందుకంటే బీజేపీ సహకరించింది, మెజారిటీ ఎంపీలు, రాజ్యసభ మెంబర్, లోక్సభ మెంబర్లు సహకరించింది, ఇది పార్లమెంటు ఆమోదం పొందదు. కాబట్టి బీజేపీకి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్కు వాళ్ళ సపోర్ట్ లేకుండా చేసుకున్నటువంటి దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి కూడా లేదు. మిగతా కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు మేము ఒత్తిడి తెస్తున్నాం అంటే 9th షెడ్యూల్ ప్రమేయం లేకుండా మిగతా ప్రామిసెస్ అన్ని గవర్నమెంట్ చేయగలుగుతుంది కాబట్టి దాని మీద కూడా మేము ఒత్తిడి తెస్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ అంశాల మీద మీరు చేయగలిగినాయని ఖచ్చితంగా మీరు చేయండి, మీరు లేకపోతే మా చేతిలో లేదు, మేము చిత్తశుద్ధం ప్రయత్నం చేసాం, మిగతాయి మాత్రం మేము చేస్తున్నామని చెప్పుకోవడానికి అదన్నా చెప్పండి. సో అక్కడ కూడా పచ్చి మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు, ఇదంతా భూటకమైన ప్రామిస్లు అని చెప్పడానికి మొత్తానికి మేము కామారెడ్డి డిక్లరేషన్ అంటున్నాం. ఇక విషయం 9th షెడ్యూల్లో పెట్టే మీరు అన్నట్లు వెరీ రైట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. ఎందుకంటే చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్కి. ఎందుకంటున్నా కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదనంటే, మీరు అసెంబ్లీలో ఉభయ సభలలో అన్ని పార్టీల మద్దతు తీసుకొని బిల్లులు పాస్ చేసి గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత ఏదో ఒక మామూలుగా ఫార్మల్గా ఇది రిచువల్గా మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపినారు. కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ఆల్ పార్టీ డెలిగేషన్ కానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారు ఆయన కాంగ్రెస్ ఎంపీలతో కానీ, లేకపోతే ఆల్ ఇండియా ఏదైతే గఠబంధన్ కానీ, అది కూడా ఇండియా గఠబంధన్ కానీ ఏ రకమైన పోయిన పార్లమెంట్లో ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కూడా దీని మీద రాహుల్ గాంధీ మాట్లాడలేదు, వీరు మాట్లాడలేదు. ఒకరి మీద ఒకరు నేపాల్ వేసుకొని తప్పులు వేసుకొని పబ్బం గడుపుతున్నారు. కానీ మీరు అన్నట్లు కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు, బీజేపీకి చిత్తశుద్ధి లేదు. కాబట్టి 9th షెడ్యూల్లో కలిపే ప్రసక్తే ఈ దూరంలో కనబడాలంటే ఏం చేయాలా? ఇప్పుడు దేశమంతా తమిళనాడు డిఎంకే ఫేవర్లో లేదు. డిఎంకేలా 94% వాళ్ళు స్టేట్ చట్టం చేసుకున్నారు 89లో. 90కి వెళ్ళి 69% రిజర్వేషన్స్ అవుతున్నాయి. ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 92లో జడ్జిమెంట్ వచ్చినాక మాది 69కి వెళ్ళి మళ్ళీ 50కి దిగిపోతుందని ఆపోజిషన్ ప్రజలందరూ ఒకటై ఆల్ పార్టీ మీటింగ్స్ 3 సార్లు 4 సార్లు పెట్టుకొని రెజల్యూషన్స్ పాస్ చేసుకొని అసెంబ్లీలో యునానిమస్గా ఈ చట్టం చేసి 9th షెడ్యూల్ 31C ప్రకారం అప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ వెళ్ళి ప్రధానమంత్రితో కలిసి బంద్ చేసినారు. బంద్ చేసి ఎట్లా చేసినారు? మొత్తం తమిళనాడు బంద్ అంటే బంద్, సైకిల్ కూడా లేదు, మనుషులు కూడా రోడ్డు మీద నడవద్దు, రైలు నడవద్దు, బస్సులు నడవద్దు, ఆఫీసులు నడవద్దు. మొన్న కాంగ్రెస్ స్పాన్సర్ చేసింది. ఇంత ఇన్సల్ట్ అంటే కాంగ్రెస్ స్పాన్సర్ చేసిన బంద్ అట్లా అవుతుందా? 4 దుకాణాలు బంద్ అయ్యారు, 4 వాళ్ళ చేతిలో ఉన్న బస్సులు బంద్ అయితే బంద్ అంటారు దాన్ని? ఓకే, ఇట్స్ ఎన్ వెరీ ఇన్సల్ట్, ఇట్స్ ఎ డిస్గ్రేస్ఫుల్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది కాంగ్రెస్. ఆ బంద్కు మద్దతు తెలపడం మేము ప్రొటెస్ట్ చేసినాం. వాళ్ళకు వ్యతిరేకంగా ఇది బూటకమైన బంద్, ఇది సత్యదూరమైన బంద్, ఇది మ్యాచ్ ఫిక్సింగ్. వాళ్ళేదో వాళ్ళకు అడుగులకు మడుగులతో కొంతమంది వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ సహకారంతో అయిన బంద్ అది. ఇది ఎవరి మీద చేస్తున్నారు బంద్? ఎందుకు చేస్తున్నారు బంద్? అసలు బంద్ అనేది ఎవరి మీద? అసలు ఎజెండా ఏంది బంద్కు?
ఎవరి మీద ఇప్పుడు బీజేపీ మీద కొట్లాడిందా, కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడిందా? బంద్ అంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కంప్లీట్గా దిగ్బంధించి చేసినారా? ఏ బంద్ అని మేము ఎక్స్పోజ్ చేయడానికి మేము చేసినాం. అది రోడ్ల మీద కూర్చున్నాం. అదే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గారు చిరంజీవులు గారు మేమందరం రోడ్డు మీద కూర్చొని మేము ప్రొటెస్ట్ చేసినాం, బాహటంగా ప్రొటెస్ట్ చేసినాం. కాకపోతే మీడియా వాళ్ళ గోధి మీడియా కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పేపర్లు వస్తున్నాయి బ్రహ్మాండంగా, మాది మాత్రం మీ యొక్క తొలి వెలుగు వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు టెక్నికల్ గా మనం ఇంతకంటే ముందుకు తీసుకెళ్లాల్సినది ఏం లేదు కదా. వాళ్ళు చేయాలా, పైన ఉన్న వాళ్ళు చేయాలా పని. టెక్నికల్ గా ఇప్పుడు కోర్టుల పెండింగ్ ఉన్న కేసులో ఏం కాదు. మేము కోర్టుల కేసులు వేయొద్దని కూడా నేను చెప్పినాను మా వాళ్ళకు. ఇంప్లీట్ పిటిషన్ వేయొద్దు, ఏదో నామకే వాస్తే వాళ్ళకి ఎవరు చూపులకు మనం వేయొద్దు, ఎందుకంటే ఓడిపోయేది అది. కాబట్టి మనం ప్రజా పోరాటం చేయాలి. అది ప్రజలతోని యుద్ధం, రేవంత్ రెడ్డి మీద మనం యుద్ధం ప్రకటించుకోవాలి. అది కాబట్టి ప్రజలని చైతన్యం చేయాలి. ఇప్పుడు మనకు 42% రిజర్వేషన్స్ వస్తాయా, కామారెడ్డి డిక్లరేషన్ అమలు అవుతుందా కాదు అనేది ప్రజలని ఎట్లా చైతన్యం చేయాలి. ప్రజలని కరప్ట్ చేసి, ప్రజలని మభ్యపెట్టి, ప్రజలకు తాయిలాలు ఇచ్చి ఓట్లు వాళ్ళ దగ్గర కొని వాళ్ళ అధికారాన్ని సంపాదించుకుంటున్నారు. అది ఇప్పుడు ఇంత పెద్ద మూమెంట్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఒకటి జరుగుతున్నప్పుడు నిన్న ఒక 2 పదవులు వచ్చినాయి. ఒక ఆయన సుదర్శన్ రెడ్డి సలహాదారుడు, ఇంకో ఆయన ప్రేమ్ సాగర్ రావు అని వెలమ ఆయనకు వచ్చింది. ఆయన ఏకంగా బెడ్ రీడెన్ మొన్నటి దాకా. ఇప్పటికి కూడా నాకు తెలిసి ఆయన పై లేచి నిలబడి ఏం నడుస్తుందో తెలియదు. కానీ అట్లాంటి వాళ్ళకు కూడా పదవులు ఇచ్చి ఈ సమయంలో కూడా ఇప్పుడు ఎంత క్లియర్ గా ఒక ఎజెండాతో ఉన్నారని అర్థమవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంత కరడుగట్టిన రెడ్డి అనేది ఆయన ఉపన్యాసాలు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే అవన్నీ తీస్తే మనకు తెలుస్తుంది. అది ఆయన రెడ్డి రాజు అయినది. కాబట్టి ఆయనకి బీసీ తత్వము, సామాజిక న్యాయము ఏ కోశాన లేదు. ఎందుకు చెప్తున్నంటే ఇప్పుడు సోదరులు చిరంజీవులు గారు అన్నారు 77 నామినేటెడ్ పోస్టులు ఇస్తే అందులో 33 రెడ్డి వర్గాల వారు, మిగతా అన్ని ఫార్వర్డ్ క్లాసులు. ఓన్లీ మాకు వచ్చింది ఎంత, 77ల దాదాపు మాకు 25 పోస్టులు మాత్రమే, 26 పోస్టులు మాత్రమే ఇచ్చినారు. అవైతే ఏ ఓట్లు వేసుకొని చేసుకునేది కాదు కదా. అట్లే కాకుండా ఇప్పుడు 1,00,000 కోట్లు ఇస్తానని, ఏడాదికి 20,000 కోట్లు ఇస్తారని అది కాదండి. ఈరోజు పేపర్లు వచ్చింది లీస్ట్ బడ్జెట్ అలకేసింది మొత్తం రాష్ట్రం ఆల్ ఇండియా లేదంటే తెలంగాణ అంట. విద్యా ఆరోగ్యంకి, విద్యా ఆరోగ్యం అంటే విద్యా ఆరోగ్యం 2 మాకు ఈక్వల్ మొత్తం ప్రైవేట్ స్కూల్స్కి క్యాన్సిల్ చేసేసి ఈక్వల్ ఎడ్యుకేషన్ హెల్త్ ఇవ్వండి, మాకు ఏ రిజర్వేషన్స్ వద్దు. దీనికి కూడా చిత్తశుద్ధి లేకుండా మమ్మల్ని ఈ రకంగా ఆదిలోనే మమ్మల్ని ఈ రకంగా అణిచివేస్తే ఎట్లా? ఈ రేపు ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఇది మామూలు విషయం కాదు. ఇది సామాజిక విప్లవం వస్తే సివిల్ వార్ అవుతుంది. ఎవడు కూడా బలిసినోడు ఏదైతే అధికార దహంతోనే వాడితే రాల్చేం వాడు సుఖంగా ఉండలేడు, శాంతిగా ఉండలేడు ఎవడు కూడా. అందుకని అందరు సర్వే జన సుఖినోభవంతం అంటే అందరి బాగోగులు చూడాలి, అందరి మేలు కూడాలి.